హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి పోటీ చేయాలి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు బలంగా కోరుకుంటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాకపోయినా ఎన్నికల్లో పోరాడడానికి, ఎన్నికల్లో ఓ నైతిక మద్దతు కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఉంటే బాగుంటుంది అంటూ ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత కూడా అదే ఆలోచనతో ఉన్నారు. అయితే రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులుగా ఉన్న కొంతమంది తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు చూస్తూ ఉన్నాం. అంతేకాదు భారతీయ జనతా పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీ కోసం కాకుండా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు అంటూ కొంతమంది విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలా విమర్శలు ఎదుర్కొంటున్న వాళ్ళలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉండి భారతీయ జనతా పార్టీలో చేరిన ముగ్గురు కీలకమైన నాయకులు ఉన్నారు. సుజనా చౌదరి గారు, రమేష్ గారు, అలాగే టీజీ వెంకటేష్ గారు. టీజీ వెంకటేష్ గారు ఈ యాక్టివిటీలో పెద్దగా యాక్టివ్ లేనప్పటికీ సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు పైన ప్రధానంగా ఇటువంటి విమర్శల్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. పురంధేశ్వరి గారి పైన కూడా ఆ తరహా విమర్శలనే చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో రాష్ట్ర పార్టీ తీర్మానం చేసి తెలుగుదేశం పార్టీతో వెళ్తేనే మనకు 4 ఓట్లు 4 సీట్లు వస్తాయనే విషయాన్ని అధిష్టానానికి చెప్పింది అంటూ నెల రోజుల క్రితం చాలా పెద్ద ఎత్తున మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. ఈ వార్తా కథనాల వెనక ఉన్నది తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులేనన్నది ఆ తర్వాత అధిష్టానం గుర్తించిన విషయంగా చెప్తున్నారు. అప్పుడు అసలు పొత్తులకు సంబంధించిన చర్చలు జరగలేదు, తెలుగుదేశం పార్టీతో వెళ్ళాలని తీర్మానం చేయలేదు. కానీ ఇటువంటి లీకులనిచ్చి ఓ ప్రెజర్ బిల్డప్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్న నాయకులు చేసిన ప్రయత్నంగా చెప్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు ఉంటుందా లేదా అలాంటి వాతావరణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో సమావేశమై వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ పొత్తులకు సంబంధించిన అంశంపైనే చర్చ జరిగి ఉంటుంది అనేది పొలిటికల్ సర్కిల్స్లో వింటున్న మాట. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కొన్ని గొంతెమ్మ కోరికలు కోరింది. ముఖ్యమంత్రి పదవిలో షేర్ అడిగింది, లేదా 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు అడిగింది, 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు అడిగింది. సో ఇటువంటి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడిన దాని ప్రకారం మాకు ముఖ్యమంత్రి పీఠమే కావాలి, ఎవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసం మేము పని చేయట్లేదు, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం మేము పనిచేస్తామంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఈరోజు రేపు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. అన్ని రాష్ట్రాల అధ్యక్షులను పిలిచారు. సుదీర్ఘంగా పొత్తులు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులపైన చర్చించబోతున్నారు. సో భారతీయ జనతా పార్టీ నాయకత్వం వైపు నుంచి, ఢిల్లీ వైపు నుంచి టీడీపీతో పొత్తుకు సంబంధించిన అంశంపైన ఒక క్లారిటీ రాకపోతే ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీలో చేరిన ఆ ముగ్గురు ఎంపీలు, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్ కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండాలి అని కోరుకుంటున్న నాయకులు భారతీయ జనతా పార్టీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు పార్లమెంటుకు పోటీ చేయడానికి సంబంధించి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు పార్లమెంటుకి ఎక్కడ పోటీ చేయాలి ఏంటి అనే దానిపైన పర్సనల్గా, వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకుంటూ ఉన్నారు. ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు చేస్తున్న సర్వేలతో సంబంధం లేకుండా వీళ్ళిద్దరూ వాళ్ళు సర్వేలు చేయించుకుంటున్నారు. ఆ సర్వే రిపోర్టులను దగ్గర పెట్టుకుంటూ ఉన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉండదు కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తుంటే గెలవచ్చు అనే ఆశాభావంతో ఉన్నారు. అందుకోసం తెలుగుదేశం పార్టీతో పొత్తును కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటుకు పోటీ చేసి కేంద్ర మంత్రులు కావాలనో, కేంద్రంలో చక్రం తిప్పాలనో, మళ్ళీ పూర్వ వైభవం సాధించాలనో వాళ్ళ ఆలోచనగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ పొత్తు లేకపోతే పరిస్థితి ఏంటి మరి? సో పొత్తు లేకపోతే వాళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి గ్యారంటీగా ఉండదనే విషయం వాళ్ళకే అర్థమవుతోంది. సో అప్పుడు ఏం చేయాలి? గ్యారంటీగా పార్లమెంటుకు పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ, టీడీపీ పొత్తు కుదరకపోతే ఇక భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగానే బరిలో ఉందాం, తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేద్దాం అనే ఆలోచన ఆ ఇద్దరు ఎంపీలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సో దానికి సంబంధించి వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా సమాచారం అందుతోంది. ఓవైపు తెలుగుదేశం పార్టీకి కూడా చాలా నియోజకవర్గాల్లో, చాలా పార్లమెంటు నియోజకవర్గాల్లో బలమైన, ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు లేరు. సో ఈ ఇద్దరు నాయకులు వస్తే ఆయా పార్లమెంటు పరిధిలోనూ ఈవెన్ పార్టీకి కూడా ఆర్థికంగా కొంత బలం చేకూరినట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళిద్దరిని మళ్ళీ తిరిగి తెచ్చి పెట్టుకుందాం అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుంది. ఇలాంటి వార్తలు వస్తున్నాయి. 2009లో 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆర్థిక పరమైన కార్యకలాపాలన్నింటినీ సీఎం రమేష్, సుజనా చౌదరి చూశారు అనేది పార్టీలో అందరికీ తెలిసిన మాట.
సో ఆ తర్వాత ప్రస్తుతం ఆర్థికంగా కూడా పార్టీకి ఇబ్బందులు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకుల్ని తిరిగి తమ పార్టీలోకి తెచ్చుకొని పోటీ చేయిస్తే బాగుంటుందనే ఆలోచన తెలుగుదేశం పార్టీ కూడా చేస్తోంది. అలయన్స్ ఉంటే ఎటు గొడవే లేదు, అలయన్స్లో వాళ్ళిద్దరూ పోటీ చేస్తారు. అలయన్స్ లేని పరిస్థితిలో వాళ్ళని తిరిగి తెచ్చుకోవాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది. తిరిగి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి పోటీ చేయాలనే ఆలోచన ఆ ఇద్దరు నాయకులు కూడా చేస్తున్నారు. సో అదే జరిగితే భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోతే వాళ్ళిద్దరూ తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులుగా బరిలో దిగితే భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుంది? భారతీయ జనతా పార్టీ తమ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే తెలుగుదేశం పార్టీలోకి తమ పార్టీ నాయకుల వలసలు కొనసాగుతూ ఉంటే యాక్సెప్ట్ చేస్తుందా? అప్పుడు తెలుగుదేశం పార్టీ పైన భారతీయ జనతా పార్టీ యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉంటుంది? ఏ రకంగా తెలుగుదేశం పార్టీని చూస్తుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తు లేకపోతే మన భవిష్యత్తు ఏంటి అనేది ఈ ఇద్దరు కీలక నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఆ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతో ఉంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా ప్రస్తుతం వాళ్ళ అవసరం చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి.